ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! శని చల్లని చూపు మకర రాశి వారిపై పడింది. ఇక వీరికి అన్ని మంచి రోజులే. వీరు పట్టిందలా బంగారం కానుంది. నక్క తొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. శని అనుగ్రహం చేత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లిపోదాం. మకర రాశి వారి లక్షణాలు చూసుకుంటే వీరు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదలరు. అబద్దాలు చెప్పేవారికి, నటించేవారికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఓపిక, సహనం చాలా తక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. చాలా తొందరగా కోపం వస్తుంటుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు. దేనికైనా ఎక్కువసేపు వెయిట్ చేయడం అస్సలు నచ్చదు. ఎక్కువగా ఎదురు చూడడం అంటే పరమ అసహ్యం. ఈ రాశి వారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు గాని నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకే కోపం చూపిస్తుంటారు. వీరికి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అస్సలు తెలియదు. దానివల్ల కొంతమంది శత్రువులను కొని తెచ్చుకున్న వారవుతారు. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా రంగాల్లో ఎన్నో అద్భుతమైన మార్పులను ఎదుర్కొంటారు. అయితే ఇవి ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఈ టైంలో ఆర్థిక పెరుగుదల మెరుగుపడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి ఈ యొక్క రాశి వారికి ప్రతి రంగంలో కూడా లాభాలను చూస్తారు. గోరంత పెట్టుబడి పెట్టి కొన్నంత ప్రతిఫలం పొందే అత్యుత్తమ సమయంగా ఈ సమయం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ యొక్క అప్పు ఈ టైంలో వసూలు అవుతుంది. ఆర్థికంగా ప్రాఫిట్స్ చేకూరే విధంగా మీకు అవకాశాలు ఎదురవుతాయి. అయితే మీ సొంత వారి మిమ్మల్ని పెట్టుబడి విషయంలో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లావాదేవీల విషయంలో ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగానే నమ్మకండి, గుర్తుపెట్టుకోండి. వ్యాపార పరంగా ఈ సమయం యొక్క రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం ఏదైనా సరే 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. శనిగ్రహ మార్పు చేత గతంలో మిమ్మల్ని వెంటాడిన వ్యాపార సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. గతంలో ఏవైతే భాగస్వాములతో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా సమసిపోయి మీకు మీ భాగస్వాములకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ వ్యాపారం కూడా అభివృద్ధి బాట పడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిపుణుల యొక్క సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అది మార్కెట్లో ఎంతవరకు రాణించగలదో ఒకసారి తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. కెరీర్ పరంగా ఈ సమయం యొక్క రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కెరీర్ లో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభించే సమయం ఇదే. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ సహోద్యోగులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, వారందరికీ మీ వాల్యూ ఇప్పటికీ తెలిసి వస్తుంది. మీరు పనిలో చూపించే నైపుణ్యం మిమ్మల్ని మరింత పై స్థాయికి చేరుస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ అనేది దక్కుతుంది. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం లభించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఈ రాశి వారికి కొన్ని ఆర్థిక సహాయాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పూర్తి ఏకాగ్రత, శ్రద్ధ పెట్టి చదువుతారు. తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఏదైనా కొత్తగా కొనుగోలు చేయాలి అనే ఉత్సాహం మీలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీరు నూతన విషయాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో అనుకున్న లెవెల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ టైంలో విదేశాలకు వెళ్లే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాకుండా అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు తోటి స్నేహితుల పట్ల అలాగే గురువుల పట్ల కాస్త ఎక్కువగా ఈ యొక్క రాశి వారు అహంకారాన్ని ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి విద్యార్థులు, మీరు అహంకారాన్ని ఎక్కడైతే చూపిస్తారో అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ కూడా మీరు గెలవరన్నమాట. కాబట్టి ఎదుటి వారిలో ఎప్పుడైనా సరే వారితో కలిసిమెలిసి ఉండాలి గాని అహంకారాన్ని చూపించారంటే అది మీకు ఎప్పటికీ కూడా మీకు అది బ్యాడ్ క్వాలిటీగా మిగిలిపోతుంది. కాబట్టి
కాబట్టి ఆ యొక్క అహంకారాన్ని వదిలిపెట్టండి, మంచిగా మారండి. ఇక ఈ విధంగా చేయటం వలన మీ పేరు ప్రఖ్యాతులను మీకు మీరే పోగొట్టుకున్న వారు అవుతారు. ఎందుకంటే అహంకారం చూపించడం వల్ల మీకున్నటువంటి మంచి పేరు కూడా పోతుందన్నమాట. చెడ్డ వ్యక్తులుగా మిగిలిపోతారు. అందువల్ల పెద్దవారితో మాట్లాడేటప్పుడైనా సరే, స్నేహితులతో వ్యవహరించేటప్పుడైనా సరే కాస్త జాగ్రత్త వహించడం మంచిదన్నమాట. ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శని అనుగ్రహం కారణంగా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక కుటుంబ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు, చికాకులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య బంధం స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఈ రాశి వారు తమ సంతానం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంతానం చెప్పిన మాట, అంటే మీ మాట మీ సంతానం చెప్పినట్లు మీరు వెనుకపోవడంగా, అంటే ఈ యొక్క రాశి వారు వెనుకపోవడంగా, అదేవిధంగా దురుసుగా ప్రవర్తించడం కారణంగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సంతానం మీ మాట విని మీరు చెప్పినట్లుగా నడుచుకుంటారు. అంతేకాకుండా మీ సంతానం ద్వారా ఈ సమయంలో మీరు ఎన్నో సంతోషాలను చూస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా మీరు ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మీకు మేలు చేకూరుస్తుంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రథమంగా విఘ్నేశ్వరుని తలుచుకుని ప్రారంభించినట్లయితే తలపెట్టిన కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. కనక ధారా స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తున్నట్లయితే శని ప్రభావం తగ్గి మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే, మంగళవారం పగటిపూట 11 పచ్చి తులసి ఆకులను ఎంచుకుని కడిగి చక్కగా ఎండలో నానబెట్టి, అంటే చక్కగా ఎండలో ఆరబెట్టి సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయండి. ఆ ఆకులతో మాలగా తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇకపోతే శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం. దీంతో పాటుగా లక్ష్మీదేవికి పాయసం, సేమియా వంటి తెల్లని స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. అనంతరం ఈ నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా పంచండి. ఈ పరిహారం శుక్రగ్రహాన్ని కూడా స్ట్రాంగ్ గా బలపరుస్తుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కరుణ, కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి. ఇకపోతే సోమవారం నాడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. సో చూశారు కదండి, శని అనుగ్రహం చేత మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.